Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఎంతో ఇంపార్టెంట్ అయిన మరాఠా రిజర్వేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో ఎప్పుడైనా సరే మనం ఇండియన్ పాలిటీలో స్కోర్ చేయాలనుకుంటే ఒక పక్క స్టాటిక్ సబ్జెక్ట్ నేర్చుకుంటూనే డైనమిక్గా దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ చేంజెస్ ఉన్నాయో, ఎప్పుడు ఏ సమయంలో సుప్రీంకోర్టు ఎటువంటి కేసుల మీద జడ్జిమెంట్ ఇస్తుందో అనే అంశాలని మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకొని ఉండాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని నువ్వు పక్కన పెట్టేసి మనం దీంట్లో స్టాటిక్ సబ్జెక్ట్ కానీ చూస్తే నేషనల్ కమిషన్స్ అంటే జాతీయ కమిషన్లు షెడ్యూల్ క్యాస్ట్ల మీద కానీ లేదా షెడ్యూల్ ట్రైబ్స్ మీద కానీ లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద కానీ ఆ సరౌండింగ్లో బిట్ కానీ ఫామ్ చేయాలనుకున్నప్పుడు సో దాని బేస్డ్ తోటి ఇక్కడ ఇటువంటి అంశాల మీద వీళ్ళు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వన్స్ దీని యొక్క సమస్య ఏంటో తెలుసుకొని సుప్రీంకోర్టు ఈ యొక్క మరాఠా రిజర్వేషన్ మీద ఎటువంటి తీర్పునిచ్చిందో తెలుసుకున్న తర్వాత మనం స్టాటిక్ సబ్జెక్టుకి వెళ్దామండి. ఓకే, సో అసలు మెయిన్గా ఇక్కడ మనకి ఈ మరాఠా రిజర్వేషన్కి సంబంధించిన సమస్య ఏంటనేది మనం తెలుసుకుంటే అప్పుడు దానికి ఆన్సర్ అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చండి. సో ఇక్కడ మెయిన్గా సమస్య ఏంటంటే 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క మహారాష్ట్రలోని మరాఠాలని బీసీల్లో ఉంచి వీళ్ళకి ఒక 16% రిజర్వేషన్లు ఇవ్వటం అనేది మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిందండి. అప్పుడు సీఎంగా ఉంది ఎవరంటే ఫడ్నవీస్. ఓకే, సో అప్పటి సీఎం అనమాట. ఇప్పుడు 2018లో మహారాష్ట్ర గవర్నమెంటు బీసీలను జాయిన్ చేస్తూ మరాఠాలని వాళ్ళకి 16%ని రిజర్వేషన్ కల్పించడం జరిగిందండి. అప్పటికి ఈ యొక్క మహారాష్ట్రలో ఎంత పర్సంటేజ్ ఉందయ్యా అంటే అప్పటికే 52% వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించబడి ఉంది. సో అదనంగా ఈ మరాఠీల్ని ఈ వెనుకబడిన తరగతులు అంటే బీసీల్లో జాయిన్ చేస్తూ ప్లస్ ఒక 16% వీళ్ళు ఈ మరాఠీ వాళ్ళకి కల్పించడం జరిగిందండి. ఓకే, సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 68% వస్తుంది. ఓకే, సో ఇది సమస్య అండి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుంచుకోండి. మరాఠీలను వెనుకబడిన తరగతుల్లో అంటే బీసీల్లో జాయిన్ చేస్తూ వాళ్ళకి 16% రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రీవియస్ బీసీలకు సంబంధించిన అంశాలు కానీ ఒకసారి కానీ మనం డిస్కస్ చేస్తే ఏదైతే ఇందిరా సాహ్ని కేసు ఉందో మనందరికి తెలిసిందండి, మాండల్ కేసు అని చెప్తాం, దానికి ఇంకొక పేరు. అక్కడ చెప్పిన అంశం ఏంటి, 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఇవ్వకూడదు. అప్పటికీ ఇక్కడ మీరు కానీ గమనిస్తే వీళ్ళు 50 కంటే ఒక 2% ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ ప్లస్ దానికి తోడు ఒక 16% వీళ్ళని జాయిన్ చేయటం జరిగింది బీసీ రిజర్వేషన్లు. అయితే దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడున్న రిమైనింగ్ వాళ్ళు బాంబే హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. బాంబే హైకోర్టుకి వీళ్ళు వెళ్ళటంతో ఇక్కడ బాంబే హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే సో వీళ్ళకి విద్యలో మనం ఆల్రెడీ మన ఆర్టికల్స్ చెప్పేసేటప్పుడు ఆర్టికల్ 15 దేని గురించి చెప్పామండి, విద్య గురించి చెప్పాము. ఆర్టికల్ 16 ఏంటండి, ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు చాలా క్లియర్గా మనం రెగ్యులర్ క్లాస్లో వివరించాం. కాబట్టి ఎవరికైనా ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ డౌట్ ఉంటే మీరు రెగ్యులర్ క్లాస్లో చూడండి. మళ్ళీ ఇప్పుడు దాన్ని మొత్తం ఆర్టికల్ 15 క్లాస్ 4 ఆర్టికల్ 16 క్లాస్ 4 గురించి అవన్నీ వివరించుకుంటే టైం వేస్ట్ అండి. మనం క్షుణ్ణంగా ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇక్కడ దాన్ని డిస్కస్ చేయట్లేదు. ఈ బాంబే హైకోర్టు ఏమని చెప్పిందంటే వీళ్ళకి ఈ యొక్క ఆర్టికల్ 15 విద్యలో వీళ్ళకి ఒక 13%ని కల్పిస్తూ అదేవిధంగా ఆర్టికల్ 16 ఉద్యోగాలలో వీళ్ళకి ఒక 12% కల్పిస్తూ బాంబే కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది సమస్య. అర్థమవుతుందండి. అయితే ఇది నచ్చని కొందరు ఈ యొక్క అంశాన్ని ఇక్కడ వీళ్ళు 50% కంటే ఎక్కువ వీళ్ళు రిజర్వేషన్లు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ అంటే ఇక్కడ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇది సమస్య. ఒక 2 days బ్యాక్ ఈ మరాఠా రిజర్వేషన్లు చెల్లవు, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ మరాఠా రిజర్వేషన్లు అనేవి చెల్లవు అని చెప్పేసి తీర్పునివ్వటం జరిగింది.
సో అసలు ఎవరు ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ జడ్జిలు ఎవరు, దీనికి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారనేది ఒకసారిగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇది మనకున్న సమస్య. ప్రస్తుతము మరాఠాలకి కల్పించిన రిజర్వేషన్లు అనేవి సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ 16% అనేది లేదు. ఓకే, సో ప్రస్తుతం మరాఠాలో ఎంత పర్సంటేజ్ కల్పిస్తున్నారంటే 52%. ఓకే, సో దాని అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఎందుకు వీళ్ళు ఈ యొక్క 16%ని కొట్టేశారంటే ఒకసారి చూద్దాం. అసలు ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఆ ధర్మాసనం ఎవరనేది ఒకసారి మనం చూద్దామండి. మొత్తం దీన్ని 5 బెంచ్లుగా ఇవ్వడం జరిగింది. 5 బెంచ్ అండి. సో వీళ్ళల్లో మెయిన్ ప్రధానంగా బెంచ్కి హెడ్ ఎవరంటే జస్టిస్ అశోక్ భూషణ్. ఓకే, సో వీళ్ళ కింద మనం 5 అని చెప్పాం కదండి. మొత్తం ఈ సుప్రీంకోర్టు బెంచ్ 5 కాబట్టి సో వీళ్ళలో మెయిన్ ఇతని అధ్యక్షతన ఇతని బెంచ్లో మెయిన్ వ్యక్తి అశోక్ భూషణ్. ఇతని కింద రిమైనింగ్ అయితే 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ రవీంద్ర భట్, నెక్స్ట్ జస్టిస్ హేమంత్ గుప్తా. ఓకే, సో ఒకసారి గమనించండి, ఈ మరాఠా రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పిన ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైతే ఉన్నారో ఆ 5 జడ్జిలు వీళ్ళండి. ఓకే, సో బెంచ్ హెడ్ జస్టిస్ అశోక్ భూషణ్, రిమైనింగ్ వాళ్ళు ఎల్ నాగేశ్వరరావు, అబ్దుల్ నజీర్, రవీంద్ర భట్ అండ్ హేమంత్ గుప్తా. ఈ 5 కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు మెయిన్ అంశం ఎక్కడొస్తుందంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశము, అసలు ఈ బీసీలను గుర్తించేది రాష్ట్రాలలో రాష్ట్రం గుర్తిస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందా అనేది ఇక్కడ మెయిన్ వీళ్ళ ముందున్న సమస్య అండి. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఒక రాష్ట్రంలో ఎవరైనా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించి వాళ్ళని బీసీల్లో జాయిన్ చేయించడానికి ఆ అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా అనేది ఇక్కడ మెయిన్ సమస్య అండి. ఓకే, అయితే ఈ యొక్క సమస్యను వీళ్ళు ఎలా చెప్పారంటే ఈ యొక్క 5 జాగ్రత్తగా గమనించు, ఈ యొక్క 5 ఇక్కడ ఇది రఫ్ చేసేస్తున్నానండి. ఈ 5 ఒక 3 కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటం జరిగింది. రిమైన్ 2 వచ్చేసి ఈ యొక్క అధికారము కేంద్రానికి ఉంటుంది ప్లస్ రాష్ట్రానికి ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ 3 మాత్రం ఇది కేవలం కేంద్రం మాత్రమే దీన్ని చెప్తుంది అనే అంశాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సో మెజారిటీ సభ్యులు ఏదైతే చెప్తారో అదే ఫైనల్గా తీర్పు రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 ఈ యొక్క బీసీలను గుర్తించే అధికారము కేంద్రానికి ప్లస్ రాష్ట్రానికి ఉందనే అంశమేమో 2 చెప్పడం జరిగింది. లేదు, రాష్ట్రాలకి ఆ అధికారం లేదు, ఒక రాష్ట్రం కానీ ఈ యొక్క భారతదేశంలో మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఏ ప్రాంతంలో అయినా కూడా ఒక వెనుకబడిన తరగతి వాళ్ళను గుర్తించే అధికారం కేంద్రానికి ఉందని వీళ్ళు 3 సపోర్ట్ చేయటం ద్వారా దీన్ని బట్టి మనకు అర్థమైందండి, భారతదేశంలో వెనుకబడిన తరగతుల వారిని గుర్తించే అధికారం ఎవరికి ఉందని కానీ బిట్ అడిగితే గుర్తుంచుకోండి, కేంద్రానికి. ఎంతమంది అయ్యా దీనికి సపోర్ట్ చేసిందంటే 3. ఓకే, సో ఇది క్లియర్ అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ 1-2 సార్లు చూడండి. ఇక్కడి నుంచే మీకు బిట్ అనేది ఒకవేళ ఈ అంశాలన్నీ ఇప్పుడు జరిగాయి కాబట్టి స్టాటిక్లో అడిగితే ఇక్కడ ఏదైనా బిట్ అడగవచ్చండి, డైనమిక్లో అడిగితే ఇక్కడ అప్డేట్ అంశాలు ఇక్కడ బిట్ అడగవచ్చు. లేదని చెప్పేసి దీని యొక్క దీని యొక్క హిస్టరీకి కానీ వెళ్తే ఆ బీసీ రిజర్వేషన్లో నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే అంశం మీద కానీ వెళ్తే అక్కడైనా బిట్ పడవచ్చండి. ఓకే, సో మెయిన్గా ఇక్కడ వీళ్ళు ఒక తెగని లేదా ఒక ఈ మరాఠీ వాళ్ళని బీసీల్లో జాయిన్ చేయడానికి మెయిన్గా వీళ్ళు ఏమని చెప్తారు, సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉంటారో వాళ్ళను గుర్తించి అప్పుడు మనం వీళ్ళని బీసీల్లో జాయిన్ చేయాలండి, అది ప్రొసీజర్. అయితే ఇక్కడ బిట్ ఎక్కడ అడుగుతారంటే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ మరాఠీలకి రిజర్వేషన్ కల్పించడము ఏ కమిషన్ ద్వారా వీళ్ళు రిజర్వేషన్ కల్పించారని అడగటం జరుగుతుందండి. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తాను, మహారాష్ట్ర ప్రభుత్వం
మరాఠా వాళ్ళకి ఏ కమిషన్ ద్వారా 16% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగిందని అడుగుతారండి. గుర్తుంచుకోండి, ఎంసీ గైక్వాడ్ కమిషన్. అర్థమవుతుందండి, ఎంసీ గైక్వాడ్ కమిషన్. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వీళ్ళు 16% మరాఠీలకి బీసీలుగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, సార్ ఆల్రెడీ కమిషన్ ఇచ్చింది కదా, కమిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రిజర్వేషన్ కల్పించారు, ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు కొట్టేసిందనే డౌట్ కానీ మీకు వస్తే, ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే ఎంసీ గైక్వాడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని వీళ్ళు కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ మరాఠా అనే ఈ మరాఠాకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ నేను స్టేట్ మొత్తం గురించి చెప్పట్లేదండి, ఓకే, అదైతే గుర్తుంచుకోండి. ఎవరైతే వీళ్ళు మరాఠాలకి రిజర్వేషన్లు కల్పించామని చెప్పారో వాళ్ళు సామాజికంగా మరియు అదేవిధంగా విద్యాపరంగా చాలా ముందంజలో ఉన్నారు. వీళ్ళు అంతగా వెనకబడి అయితే లేరు. సో అందువల్ల వీళ్ళు ఆల్రెడీ విద్యలోను, అంటే ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏదైతే మనం చెప్తున్నామో వీళ్ళు విద్యాపరంగాను అదేవిధంగా ఉద్యోగాలలో కూడా రెండిట్లో వీళ్ళు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఈ ఎంసీ గైక్వాడ్ ఇచ్చిన కమిషన్ కూడా అదే చెప్తుంది. కాబట్టి అంటే ఎంసీ గైక్వాడ్ ఇచ్చిన కమిషన్లో వీళ్ళు ఆర్థికంగా అదేవిధంగా ఉద్యోగాలలో ఆర్థికంగా మరియు సామాజికంగా వీళ్ళు ముందంజలో ఉన్నారని చెప్పినా కూడా వీళ్ళు మనం ఒక సబ్జెక్ట్ నుంచి కొంచెం బియాండ్ కానీ వెళ్తే ఇవన్నీ ఓట్ బ్యాంకింగ్ ప్రాసెస్ అండి. ఓకే, సో ఆ టైంలో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు ఆ జాతికి సంబంధించిన ఓట్లు రాబట్టుకోవడం కోసం వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రాసెస్లో వీళ్ళు ఇట్లా చేయడం జరిగింది. అందుకని సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంసీ గైక్వాడ్ ఇచ్చిన కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత వీళ్ళు ఆర్థికంగాను అదేవిధంగా సామాజికంగాను అదేవిధంగా విద్యాపరంగా వీళ్ళు ఎంతో ముందంజలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని ఈ యొక్క ధర్మాసనం, ఈ 5 జడ్జిల ధర్మాసనము కొట్టివేయబడింది. ఓకే, సో ఇది దాని యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. ఒక్కసారి దాని వెనక సంగతి ఏందో చూద్దామండి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ బేస్ మీద, ఇక్కడ కూడా క్వశ్చన్ అడగొచ్చండి, ఏ బేస్ మీద మరాఠా రిజర్వేషన్లు వీళ్ళు కొట్టివేశారంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అర్థమవుతుందండి. సో వీళ్ళు సామాజికంగా విద్యాపరంగా వీళ్ళు ఎంతో ముందంజలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని వీళ్ళు కొట్టివేయటం జరిగిందండి. అయితే అసలు ఇదంతా రావడానికి కారణం ఏంటంటే, జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ యొక్క అంశాలన్నీ రావడానికి కారణం ఏంటంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయండి. ఓకే, సో అసలు ఈ డిస్టర్బెన్స్ అంతా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు 2018లో ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక 2 ఆర్టికల్స్ని వీళ్ళు జాయిన్ చేయటం జరిగిందండి. 2 ఆర్టికల్స్ అవి ఏంటంటే 338B, 342A. అర్థమవుతుందా? ఈ 2 ఆర్టికల్స్ని వీళ్ళు 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం వల్ల వీళ్ళు ఏదైతే 338B అని ఉందో దాన్ని ఉపయోగించుకొని, అదేవిధంగా ఆర్టికల్ 342A ఏదైతే ఉందో ఈ 2ను ఉపయోగించుకొని వీళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని చేయటం జరిగింది. అయితే వీళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఈ ధర్మాసనం అనేది జాగ్రత్తగా గుర్తుంచుకో, మొట్టమొదటిగా ఉన్న మనం ఒక్కసారి కానీ ఇటువంటి అంశాలు కానీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చేస్తుందంటే, ఇటువంటి కేసులు ప్రీవియస్గా ఏమైనా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని చూస్తారండి. సో అప్పుడు మనకు వచ్చేదే ఇందిరా సహాని కేసు 1992. అది అందరికి తెలిసిన విషయమే. సో దాని గురించి కూడా మనం ఆర్టికల్ 16లో చెప్పేటప్పుడు చాలా క్లియర్గా వివరించామండి. సో ఆ కేసు ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్టికల్ 16 అనే క్లాస్ చూడండి. ఓకే, సో ఈ ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ క్లియర్గా 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని క్లియర్గా మెన్షన్ చేసింది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఆ ఇందిరా సహాని కేసు కానీ లేదా ఆ మాండల్ తీర్పు ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న అంశం ముడిపడి ఉందండి. అదేంటంటే, మీరు 50% కంటే రిజర్వేషన్లు అనేవి పెంచొద్దని చెబుతూనే అక్కడ ఏం చెప్పారంటే, కొన్ని ప్రత్యేకమైన
పరిస్థితుల్లో మాత్రమే 50 కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని అక్కడ చెప్పబడిందండి. ఓకే, సో అందుకనే ఈ మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా అడిగిందనమాట. సో 50% కంటే ఎక్కువ మీరు ఇస్తున్నారు కదా, ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అని వీళ్ళు అడగటం జరిగింది. ఓకే, సో అందువల్ల వీళ్ళు ఆ ప్రత్యేకమైన పరిస్థితులు అనే అంశాలను చెప్పలేకపోయారు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయటం జరిగింది. ఓకే, ఒక్కసారి దీని యొక్క హిస్టరీ చూద్దామండి, అసలు ఏంటనేది. ఒకసారి హిస్టరీ చూస్తే మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇటువంటి బిట్స్ వచ్చినా కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటాయండి. ఒకసారి కానీ మనం బీసీ రిజర్వేషన్ల గురించి చూద్దామండి. బీసీ రిజర్వేషన్స్. ఇక్కడ బీసీ రిజర్వేషన్లో మనం ఆల్రెడీ ఆర్టికల్ 16 క్లాస్లో చెప్పాం కాబట్టి నేను కంప్లీట్గా దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళట్లేదండి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ చెప్తాను. కాకా కాలేకర్, ఎవరైతే కాకా కాలేకర్ ఉన్నారో అతని యొక్క సమయంలో ఇచ్చిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ గురించి కానీ, లేదా తర్వాత మాండల్ రిపోర్టు ఇచ్చిన యొక్క రిపోర్ట్లను ఉపయోగించుకొని కానీ వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ అంశాల కోసం బీసీలకు కూడా ఒక కమిషన్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే వీళ్ళకి జాగ్రత్తగా గమనించమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, ఆర్టికల్ 338 చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 342 ఏమని చెప్తుందంటే షెడ్యూల్డ్ ట్రైబుల్ గురించి వివరించడం జరుగుతుంది. ఆర్టికల్ 341 వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 340 ఏంటంటే వెనుకబడిన తరగతుల వాళ్ళ యొక్క పరిస్థితులపై ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని మనకు ఆర్టికల్ 340లో చెప్పడం జరిగిందండి. ఓకే, వెనుకబడిన తరగతుల యొక్క వారి యొక్క స్థితిగతులపై, వారి యొక్క పరిస్థితులపై ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని మనకు ఆర్టికల్ 340 చెప్తుంది. ఆ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 340, ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 342. ఇప్పుడు వీళ్ళు 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏదైతే 338 ఉందో, ఆర్టికల్ 338 ఉందో, ఇక్కడ మనకి 338B అనే ఒక కొత్తగా ఒక ఆర్టికల్ని జాయిన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 342 ఏదైతే ఉందో దీనికి ఆర్టికల్ 342A అని ఒక కొత్తగా ఇంకొక ఆర్టికల్ని వీళ్ళు జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 338 ఏంటంటే ఈ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన దానికి ఒక జాతీయ కమిషన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో ముందుగా మనం ఈ యొక్క 338B గురించి వివరిద్దాం. తర్వాత 342A గురించి వివరిస్తే మీకు దీనికి ఈ యొక్క 102వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఈ మరాఠా రిజర్వేషన్లు ఎలా దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు తీసుకొచ్చారనేది మీకు తెలుస్తుందండి. ఓకే, చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 338B, ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. ఎగ్జామినర్ బిట్ ఎలాగైనా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక 2 అంశాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఈ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు వరకు కూడా ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే NCBC, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. జాగ్రత్త గుర్తుంచుకోండి సార్. ఇక్కడేమో ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే అదేనండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీన్నే మనం NCBC అంటాం. ఓకే, ఇదేమో 338B అనేది 2018లో తీసుకొచ్చారంటున్నారు. ఇక్కడ యాక్ట్ ఏమో 1993లో తీసుకొచ్చారు అంటున్నారు. ఏంటి సార్ ఇదంటే జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు మొట్టమొదటగా ఎప్పుడైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 అని తీసుకొచ్చారో ఇది తీసుకువచ్చినప్పటికీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఓకే, సో NCBC అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగేతర సంస్థ.
మనకి రెగ్యులర్ క్లాసుల్లో వస్తాయండి. రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి, అదేవిధంగా రాజ్యాంగేతర సంస్థలు ఏంటి వస్తాయి. అక్కడ మనం దీని గురించి క్లియర్గా వివరించుకుందాం. గుర్తుంచుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 అనేది రాజ్యాంగేతర సంస్థ. ఇక్కడే బిట్ అడుగుతాండి, రాజ్యాంగేతర సంస్థ. దీనిని అమలు ఎప్పుడు చేశారంటే 2 ఏప్రిల్ 1993 దీనిని అమలు చేయటం జరిగింది. ఓకే, సో వెనుకబడిన తరగతుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం కోసం వీళ్ళు ఆ సందర్భంలో 1993లో ఒక పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. క్లియర్? అయితే ఇదే దీనిని తీసుకొని 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018లో ఆర్టికల్ 338B అని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ ఏదైతే చెప్తున్నామో నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే జాతీయ వెనుకబడే తరగతుల కమిషన్ అని చెప్తున్నామో, దీనికి ఇక్కడ నుంచి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక్కడ నుంచి ఏంటంటే 2018 నుంచి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే మనకు రాజ్యాంగంలోనే క్లియర్గా వివరించింది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఒక్కసారి చూద్దామండి. ఈ యొక్క 338Bలో ఉన్న అంశాలు ఏంటంటే, దీంట్లో 338B క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక కమిషన్ అనేది వేయబడుతుంది. ఈ కమిషన్లో జాగ్రత్తగా గమనించు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఒకటి వేయబడుతుంది, అంటే NCBC వేయబడుతుంది, సామాజికంగా మరియు విద్యాపరంగా అంటే సామాజికంగా సోషల్లీ, విద్యాపరంగా ఎడ్యుకేషనల్లీ, వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, SCBC. అర్థమవుతుందండి? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు SCBC దీన్ని బేస్ చేసుకునే మరాఠా వాళ్ళకి వీళ్ళు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆర్టికల్ 338B ద్వారా. ఎందుకంటే ఆర్టికల్ 338Bలో వీళ్ళు క్లియర్గా చెప్పారు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక కమిషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిషన్ ఏదైతే రిపోర్ట్ చెప్తుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదలకు, అదేవిధంగా విద్యాపరంగా ఎదుగుదలకు, అదేవిధంగా సమాజంలో వాళ్ళ యొక్క ఎదుగుదలకు వీళ్ళు ఇచ్చిన కమిషన్ యొక్క రిపోర్టు ప్రకారమే వాళ్ళకి ఇవన్నీ కల్పించబడతాయి. ఓకే, రైట్. ఆర్టికల్ 338Bలో క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే, ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ కమిషన్ కూడా సామాజికంగా మరియు విద్యాపరంగా వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఇది వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో క్లాజ్ 2 ఏమని చెప్తుందంటే, ఏదైతే పార్లమెంటు ద్వారా ఒక చట్టం చేయబడిందో, మీకు ఆల్రెడీ ముందే చెప్పానండి, ఈ యొక్క NCBC కోసం పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అప్పుడు అది పార్లమెంటు చట్టం చేస్తుంది రాజ్యాంగేతర సంస్థ, అంటే రాజ్యాంగంలో లేని సంస్థ ఇది. ఓకే, సో వీళ్ళు ఎప్పుడైతే ఆర్టికల్ 338B అని తీసుకొచ్చారో ఇక్కడ నుంచి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. అందుకని ఆర్టికల్ 338B క్లాస్ 2లో ఏమని చెప్పిందంటే, పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే, అంటే ఆల్రెడీ ఇక్కడ చట్టం చేసిందండి వీళ్ళ కోసం. ఓకే, ఈ చట్టంలో ఏవైతే చెప్పబడిందో ఆ యొక్క నిబంధనల ప్రకారం ఈ యొక్క కమిషన్ అనేది వర్క్ చేయాలి. ఓకే, సో దీంట్లో ఏమని చెప్పిందంటే, ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో వీళ్ళ యొక్క స్థితిగతులు కనుక్కోవడం కోసం, వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనే అంశాలు చెప్పడం కోసం ఒక కమిషన్ ఏదైతే వేస్తున్నామో ఆ కమిషన్లో ఎంతమంది ఉంటారనేది ఇక్కడ చెప్పడం జరిగిందండి. పార్లమెంటు చేయబడిన చట్టాన్ని అనుసరించి ఇక్కడ వీళ్ళు ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 3 సభ్యులు. ఓకే, ఈ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారయ్యా అని అడిగితే, ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 3 సభ్యులు ఈ యొక్క కమిషన్లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఉన్నాయండి ఆర్టికల్ క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 అన్నీ కూడా మనకు అవసరం లేదు. మెయిన్ అంశాలు మాత్రం ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వరకు అయితే నేను చెప్తానండి, ఆ చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్పర్సన్ ఎవరు, రిమైనింగ్ సభ్యులని. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దీంట్లో అప్డేట్ పెట్టుకోవాలి. ఓకే, సో బిట్ ఎక్కడ అడుగుతారో మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ క్లాస్ 3 ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల యొక్క రిపోర్ట్స్ అన్ని తీసుకొని వీళ్ళు ఏం చేయాలంటే, ఎవరైనా సరే వీళ్ళ యొక్క సామాజికంగా
విద్యాపరంగా వీళ్ళకి ఆటంకం కలిగిస్తున్నారో అటువంటి సమస్యలన్నీ కూడా వీళ్ళు తీసుకురావాలి. అటువంటి సమస్యలన్నీ కూడా వీళ్ళు పరిష్కరించాలి అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను వీళ్ళు గుర్తించిన తర్వాత వీళ్ళంతా ఒక రిపోర్ట్ చేసి అది రాష్ట్రపతికి ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్లోకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఇది మెయిన్గా మనకు ఆర్టికల్ 338B. దీని ద్వారానే వీళ్ళకి మరాఠా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఏమని చెప్పామండి, ఇంకొక ఆర్టికల్ ఏం తీసుకొచ్చారు వీళ్ళు, 342A. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు దాని యొక్క అంశాలన్నీ కూడా ఇక్కడ వివరించడం జరిగిందండి. ఓకే, సో మనం ఆల్రెడీ కంప్లీట్గా ఒక క్లాస్ ఉంటుంది కాబట్టి దీని యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా నేను దాని గురించి వివరించట్లేదు. జస్ట్ మీరు తెలుసుకుంటే చాలండి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా ఏ ఆర్టికల్ని వీళ్ళు జాయిన్ చేయడం జరిగింది. ఒకటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆర్టికల్ 338B. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 342A సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల యొక్క అంశాల గురించి వీళ్ళు వివరించడం జరిగింది. ఇది దాన్ని అనుకున్న బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, సో ఒక్కసారిగా మనం ఇక్కడ చెప్తున్న ఈ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ ఆ ముగ్గురు సభ్యులు ఎవరో కూడా చెప్పుకుంటే మనకి ఇంతటితో క్లాస్ క్లోజ్ చేయొచ్చండి. రెగ్యులర్ క్లాస్లో దీని కంటిన్యూస్ అనేది చూద్దామండి. ఓకే, సో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఏదైతే మనం ఎన్సి నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ యాక్ట్ 1993 అని చెప్పామో అప్పుడు అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్సిబిసి అంటే జాతీయ కమిషన్, ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతము రాజ్యాంగబద్ధ సంస్థ. సో దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పిన ఈ చైర్పర్సన్ ఎవరంటే, ఈ చైర్పర్సన్ అండి, ఇతని పేరు వచ్చేసి డాక్టర్ భగవాన్ లాల్ సాహ్ని. డాక్టర్ భగవాన్ లాల్ సాహ్ని. తర్వాత వైస్ చైర్పర్సన్ వచ్చేసి లోకేష్ కుమార్ ప్రజాపతి. ఇంక మనం ఏం చెప్పామండి, ఇక్కడ చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ భగవాన్ లాల్ సాహ్ని, వైస్ చైర్మన్ వచ్చేసి లోకేష్ కుమార్ ప్రజాపతి. రిమైనింగ్ ముగ్గురు సభ్యులు అని చెప్పాం కదండి, వాళ్ళల్లో డాక్టర్ సుధా యాదవ్. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య తలూజు. నెక్స్ట్ వచ్చేసి కేశవేంద్ర సింగ్ పటేల్. ఓకే, సో ఇది ప్రజెంట్ అప్డేట్ అండి. ఇది కూడా 8th అండి. ఇది నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసిన అప్పటి నుంచి కూడా ఇది 8వ వాళ్ళు వీళ్ళు. సో క్లియర్గా వీళ్ళు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అవన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్లో వివరించుకుందామండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టుల కేసుల మీద చాలా అప్డేట్ ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ.